అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను నవరాత్రిలో గడప పూజ ఎలా చేసుకుంటాను, మరి ఏ రోజుల్లో చేసుకుంటాను అనే కొన్ని విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా నేను ఎలా సర్దుకుంటాను అంటే, నీళ్లు తీసుకుంటాను, పండ్లు, పసుపు, కుంకుమ, అక్షంతలు, కర్పూరము, ఆకులు, ఒక్కలు, అగరవత్తులు, దీపాలు, వేసుకోవడానికి ముగ్గు అన్నీ రెడీగా పెట్టుకుంటాను. తర్వాత గడప మొత్తం కడిగేస్తాను. నేను ముందుగే కడిగాను కాబట్టి అది మీకు చూపించలేదు. గడప అంతా కడిగినాక తుడచడానికి ఒక బట్ట తీసుకోవాలి. ఏది పడితే ఆ బట్ట తీసుకోకుండా అది తుడచడానికనే ఒక బట్ట చేసుకోవాలి. కొంతమంది బండలు తుడిసే బట్ట అది వాడుతుంటారు. అదన్నీ వాడుకోకుండా ఒక చిన్న గుడ్డని గడప తుడచడానికి సపరేట్గా పెట్టుకుంటే బాగుంటుంది. నేను అలాగే చేస్తాను. తర్వాత కొద్దిగా పసుపు వేసి గడప మొత్తం అలకాలి. తులసి కోట దగ్గర, గుమ్మం ముందు, పారిజాత చెట్టు దగ్గర, వేప చెట్టు దగ్గర అక్కడెల్లా అలికేది ఉంటే ఒక గిన్నెలో పసుపు మరియు నిండు గడవ నీళ్లు వేసుకొని కలుపుకుంటాను. ఇప్పుడు గడప పూజ ఒక్కటే చేస్తున్నందుకు కొద్దిగా గడప పైనే పసుపు వేసి అలికాను. దాని తర్వాత ఇలా ముగ్గులు వేసుకుంటున్నాను. ఇలా అంటే మీరు ఇలాగే వేసుకోవాలన్నదేం లేదు. మీకు ఏ ముగ్గులు వస్తే ఆ ముగ్గులు వేసుకోవాలి. ఏది రాకపోయినా ఇలా 24 గీతలు గీయాలి. ఇవి కేశవ నామాలు అని చెప్తారు. అందుకని ఎప్పుడే కానీ గడప పైన 24 గీతల్ని గీయాలి. తర్వాత గడప ముందు అటు సైడు ఇటు సైడు పాదాలు వేసుకుంటున్నాను. ముందు కమల ముగ్గు వేసుకుంటాను చిన్నది. గడప పూజ చేసే రోజుల్లో మాత్రమే గడప పైన ఇలా ముగ్గులు వేస్తాను. లేకపోతే గీతలు ఒకటే గీసి చిన్నది అటు ఒక సైడు ఇటు సైడు రెండే వేస్తాను. ఎందుకంటే మా కుశల అటు ఇటు తిరుగుతుంది కదా, అప్పుడు అంతా చెడిపిస్తుంది. అందుకనేసి నేను సింపుల్గానే వేసుకుంటాను. ఈరోజు పూజ చేస్తున్నందుకు కొద్దిగా పైన కూడా కొంచెం ముగ్గు వేసుకొని దానికి పసుపు కుంకుమలతో అలంకరించుకుంటున్నాను. నేను ముగ్గు పైన పెట్టినవి పసుపు కుంకుమ కాదు, అది అలాంటివి ముగ్గు పొడి కదా దొరుకుతాయి కదా, అది వేసుకున్నాను. ఎందుకంటే కొద్దిసేపు అయినాక ముగ్గు అటు ఇటు జరిగిపోయినప్పుడు తొక్కుతాం కదా, పిల్లలు కూడా తొక్కుతారు. పసుపు కుంకుమ తొక్కకూడదు. అందుకనేసి నేను పసుపు కుంకుమ ముగ్గులు వేయను. మీరు కూడా వేయకండి. ఇలాంటి కలర్ తెచ్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. పసుపు కుంకుమ ఎంతో పవిత్రమైన వస్తువు అని చెప్తాం కదా, అందుకని ముగ్గు వేసేది అయిపోయాక తమలపాకులు, ఒక్కలు, నైవేద్యానికి పండ్లు కూడా పెట్టుకొని దీపాలు వెలిగించుకుంటున్నాను. తర్వాత అగరవత్తులు వెలిగించి కర్పూర హారతి చేస్తాను. కొంతమంది అయితే నిమ్మకాయ నివాళించి దాన్ని కోసి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడతారు. కొంతమంది గుమ్మడికాయ నివాళించి కూడా కొడతారు. కొంతమంది టెంకాయ కూడా కొడతారు. నేనైతే ఇలాగే చేసుకుంటాను. తర్వాత కర్పూర హారతి ఇచ్చుకుంటాను. పండ్లంతే గుర్తుకొచ్చింది నాకు. మేము 9 రోజులు జమ్ము చెట్టుకి వెళ్ళినప్పుడు చూస్తాను, ప్రతి ఒక్కరూ పండుకు తెచ్చింటారు నైవేద్యం చేయడానికి. ఆ పండ్లు అక్కడే పెట్టేసి దానికి అగరవత్తులు చుచ్చుతారు. అగరవత్తులు గుచ్చినప్పుడు అది వాసన అవుతుంది, వేరే వాళ్ళు తినడానికి కూడా రాదు, అలాగే వదిలేసింటారు. అది ఏది యూస్ కాదు. మనం నైవేద్యం పెట్టిన తర్వాత ఆ పండ్లని ఇంటికి తీసుకొచ్చి తినవచ్చు. మీకు అంతగా అక్కడే వదిలి రావాలనుకుంటే ఒక్క పండు వదిలి ఒక పండు తెచ్చి ఇంటికి తీసుకొచ్చి అది ప్రసాదంలాగాన సేవించాలి. నేనైతే ఇలాగే చేస్తాను. మీరు కూడా ఇలాగే చేయండి. మనము పూజకి పెట్టిన ఏ వస్తువు ఆగం కాకూడదనే నా ఉద్దేశం. అంతే. చూడండి, నా గడప పూజ ఇలా చేసుకున్నాను. నవరాత్రుల్లో 9 రోజులు ఇలాగే చేస్తాను. అదే కాక కార్తీక మాసం అప్పుడు నెల రోజులు చేసుకుంటాను. ఏదైనా విశేషమైన పండగ రోజుల్లో కూడా ఇలాగే చేసుకుంటాను. సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, ఇంకా ప్రతివారి రోజు గడప పూజ ఏం చేసుకుంటాం కదా. దీపాలు అయితే పెట్టను, నేను ఊకే పూజ చేసుకుంటాను. అంతే. మీరు ఎలా గడప పూజ చేసుకుంటారనేది కమెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు హైప్ అనే ఆప్షన్ వచ్చింది, అది కూడా నా వీడియోకి చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. నమస్కారం.